అయితే కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని కలిసి గత 20 సంవత్సరాల నుండి జరిగినటువంటి మహిళల మిస్సింగ్ కేసులు, ఈ అత్యాచార కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని కోరడం జరిగింది. దీనికి కర్ణాటక ప్రభుత్వం స్పందిస్తూ జూలై 21వ తారీఖున ప్రత్యేక దర్యాప్తు బృందమైనటువంటి సిట్ ను ఏర్పరచడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏర్పరిచినటువంటి ఈ సిట్ ప్రత్యేక బృందం ఏదైతే ఉందో దానికి డీజీపీ మహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఆయనకు తోడుగా డీఐజీ అయినటువంటి అనుచేత్, డీసీపీ సౌమ్యలత, ఎస్పీ జితేంద్ర కుమార్ దానికి సభ్యులుగా అయితే ఉన్నారు. జూలై 18వ తారీఖున కర్ణాటక హైకోర్టు ఒక మీడియా గ్యాగ్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ ప్రకారం ఈ ఉన్నటువంటి టెంపుల్ ప్రతిష్టను దిగజార్చేటటువంటి ఎటువంటి అపవాదాత్మక వార్తలను ప్రచురితం చేయొద్దు అని చెప్పి మీడియా గ్యాగ్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి గ్యాగ్ ఆర్డర్ ను తిరస్కరించి సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఈ కేసు వల్ల గత 20 సంవత్సరాలుగా జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి మిస్సింగ్ కేసులు, అత్యాచార కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపై కొంత సందిగ్ధత అయితే నెలకొంది. దీనివల్ల ఆ ఆలయ పరిపాలనాధికారులే వారు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు కొన్ని కేసులు కూడా ఫైల్ అవడం జరిగింది. అయితే 1970 నుండి 2000 సంవత్సరం మధ్యలో జరిగినటువంటి కొన్ని ఆడపిల్లల మిస్సింగ్ కేసులకు ఈ కేసుకు కూడా రకమైన సంబంధాలు అనేవి ఉన్నాయని అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి పరమేశ్వర స్పందిస్తూ ఇప్పటి వరకు ఉన్న రికార్డు ప్రతిదాన్ని కూడా సిట్ కు అప్పగించాలని ఆదేశించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. దీనికోసం ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. దీనికోసం ఒక ఫుల్ వీడియో తయారు చేయడానికి ప్రయత్నిస్తాం.